నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా కనుమ శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి తిరువాభరణోత్సవం. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మార్మోగిన రాజమహేంద్రవరం. క్రీడలతో ప్రతి ఒక్కరికి శారీరక మానసిక ఉల్లాసం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సింహాచల క్షేత్రంలో గోదారంగనాథుల కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు. సంస్కృతి సంప్రదాయాలే మన జీవన విధానం. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. జియాన్లో ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పండ్లు పంచిపెట్టిన బీఎస్పీ నాయకులు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఎంతో శోభాయమానంగా అయ్యప్ప స్వామివారి తిరువాభరణోత్సవాలు ఆద్యంతం ఎంతో రమణీయంగా కొనసాగాయి. ఎన్నో కళలకు సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా అయ్యప్ప స్వామివారి తిరువాభరణోత్సవాలు జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రకాశం నగర్లో ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు నివాసం నుండి గురుస్వాముల పర్యవేక్షణలో కొమ్ముల సాయి, జక్కంపూడి గణేష్ శ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాలను కేరళ చెండై వాయిద్యములు, కోలాటాలు, డోలు, సన్నాయి, మేళతాళాలు, కేరళ సంప్రదాయ నృత్యం, దెయ్యం, సింగారి మేళములతోటి అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవీచౌక్ మెయిన్ రోడ్డు, డీలక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి గుడి మీదుగా అయ్యప్ప స్వామివారి ఆలయానికి చేరుకుని పూజారులకు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణనందన్ నంబూత్రి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించి స్వామివారికి తిరువాభరణాలను అలంకరణ చేశారు. అనంతరం మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ప్రతిధ్వనించింది. జిల్లా ఇన్ఛార్జు రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగ అధ్యక్షురాలు అనసూరి పద్మలత తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. జక్కంపూడి మాట్లాడుతూ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టును ఏర్పాటు చేసి పవిత్ర గోదావరి నదీ తీరాన శబరిమల పోలిన అయ్యప్ప స్వామివారి ఆలయం నిర్మించి శబరిమల తరహాలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను ట్రస్టు సభ్యులను జక్కంపూడి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, చెల్లా శంకర్రావు, మంతెన కేశవరాజు, తోట సుబ్బారావు, బొంత శ్రీహరి, గుంటముక్కల రాజు, కోడి కోట, అడప అనిల్, తాతబ్బాయ్, మద్దాల అను, పెద్దిరాజు, కరీం ఖాన్, రషీద్ ఖాన్, ఆరిఫ్, నాలం రోషయ్య భక్తులు పాల్గొన్నారు. तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखप्रचोदयात् श्रीवल्ली देवसेनासमेत अनन्तवर्पयामि आवाहयामि आवाहनन्तवर्पयामि नवरत्नखचित हेमसम्पादनवर्पयामि पादयोः पाद्यन्तवर्पयामि రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరి నదీ తీరాన నిర్మించినటువంటి శబరిమలైన పోలినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం. అంటే దక్షిణ శబరిమలైగా ఉత్తర శబరిగా పేరుగాంచినటువంటి ఈ ఆలయంలో ఏదైతే మన కేరళ శబరిమలలో నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ కూడా అదే పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ
నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క హయాంలో మరి ఆ వేళ ఒక చక్కటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఇక్కడ ఈ రాతి కట్టడంతో స్వామివారి ఆలయాన్ని నిర్మించడం, మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రకమైనటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా జ్యోతి దర్శనం కానీ తిరువాభరణ కార్యక్రమం కానీ రెండు కూడా ఎంతో ఘనంగా ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. శబరిమలలో ఏ రోజైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తారో అదే రోజు ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అక్కడ ఏదైతే శబరిమలలో పందల రాజుల దగ్గర నుంచి తిరువాభరణాలని స్వామివారికి తీసుకుని వెళ్తారో, మరి ఈవేళ ఇక్కడ నాన్నగారు నిర్మించినటువంటి ఆలయం కారణంగా మా స్వగృహం నుంచి స్వామివారి యొక్క ఆభరణాలను ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున మేళతాళాలతో భక్తుల యొక్క వారి యొక్క భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున వారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి స్వామివారి యొక్క కృపా కటాక్షలు, ఆశీర్వాదాలు, దీవెనలు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తిరువాభరణాలని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులతో మేళతాళాలతో ఊరేగింపుగా అత్యంత వైభవంగా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆభరణాలను స్వామివారికి అలంకరించి ఈ జ్యోతి దర్శనం అయిన తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా ప్రసాద వితరణ 5,000 మందికి తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. సర్వభక్తులకి అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, చరిత్రాత్మకమైన పట్టణంలో ఒక మరపురాని ఘట్టం అయ్యప్ప స్వామి యొక్క మందిర నిర్మాణం. నా పూర్వజన్మ సుకృతం దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా ఉంటుండగా ఆయన సంకల్పం తలపెట్టి, బహుశా ఈ దేశంలోనే శబరిమలలో ఏ నమూనాతో ఉందో అదే నమూనాతో రాతి కట్టడం అంటే పూర్వం ఎవరో రాజులు, మహారాజులు, గొప్ప గొప్పలు, చక్రవర్తులు చేసేవారు. అటువంటిది రాతి కట్టడంతో అదే నమూనాతో ఆయన పడ్డ తపన తాపత్రయం, మరి నిజంగా భగవంతుడు ఆయన చేసిన కృషి ఇవాళ రాజమహేంద్రవరం చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలబడిపోద్ది. మనం ఎవరో శాశ్వతం కాదు, మనం చేసిన మంచి పనులే శాశ్వతంగా ఉండిపోతాయి. అలాంటిది ఈ శబరిమలలో ఏ విధంగా ఉందో అటువంటి మందిరాన్ని చాలా చోట్ల అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు యావత్ భారతదేశంలో. కానీ అదే నమూనాతో రాతి కట్టడం నిర్మించినటువంటి మరొక అయ్యప్ప దేవాలయం శబరిమల, మరొక సాక్షాత్తు రాజమహేంద్రవరం శబరిమల అని చెప్పొచ్చు దీన్ని. అటువంటి మందిరాన్ని నిర్మించి అదే నమూనాతో అదే శాస్త్రంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ, మరి ఇవాళ ఎన్నో 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ పట్టణంలో ఒక మరపురాని ఘట్టంగా ఇవాళ ఆ భగవంతుడు ఆ జ్యోతి దర్శనం చేసుకోవడం నిజంగా అందరికీ, భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు, బాధలు అందరికీ అన్నీ తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో మరో మాట కూడా చెప్పాలా. ఇక్కడ తన జీవితాన్ని అంకితం చేసినట్టు చలపతి గురుస్వామి గారు కానివ్వండి, చిన్నవాడైనా తనకి శక్తి లేకపోయినా ఇవాళ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం లాంటి ఆలయం నిర్మించినటువంటి మరొక గొప్ప వ్యక్తి తోట సుబ్బారావు గారు. ఆయన కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. ఎంచేతనంటే నేను చెప్పాను కదా, మనం ఎవరో శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. అలాంటిది పవిత్ర గోదావరి నది తీరంలో ఇవాళ మనం చూస్తున్నాం. బాసరలో గోదావరి ఎక్కడో కానీ కనపడదు, మనకు అలా కాదు, నదిని చేర్చి రాతి కట్టడంతో అత్యద్భుతమైనటువంటి 56 తెలుగు అక్షరాలతో అత్యద్భుతంగా నిర్మిస్తున్నాడు తోట సుబ్బారావు. భగవంతుడు ఆయనకు కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి రాజమండ్రి చరిత్రలో ఆయన కూడా నిర్మించే దేవాలయం గొప్పదని చెప్పి, అలాగే మరొక అత్యద్భుతమైన ఘట్టం మనకి ఉజ్జయినిలో మహాకాళేశ్వర దేవాలయం, అటువంటి దేవాలయాలు ఇవన్నీ రావడం కూడా నా అదృష్టం. ఏంటంటే నా పూర్వజన్మ సుకృతం. నేను శాసనసభ్యుడిగా ఇటువైపు ఉన్నప్పుడు ఈ మందిరాలన్నిటికీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పర్మిషన్లు కూడా అన్నీ కూడా నా జీవితంలో ఒక మరపురాని ఘట్టంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో మరింతగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందేలాగా ఇటు రుడా నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు ఉన్నా కూడా వివిధ దేవాలయాలకు కూడా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఓం స్వామియే శరణమయ్యప్ప.
ఈరోజు అయ్యప్పకి తిరుడాభరణం కార్యక్రమం జక్కంపూడి రామ్మోహన్ రావు అంటే ఇంటికాంచి జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారులైనటువంటి ఎమ్మెల్యే రాజా గారు, గణేష్ గారు, మళ్ళా వాళ్ళ బావమరి సాయి గారు కలిపి తిరుడాభరణం నగలన్నీ కూడా మన జక్కంపూడి రామ్మోహన్ రావు ఇంటికాడ నుంచి మొత్తం దేవి చౌక్ నుంచేమో కోటకమ్మ నుంచేమో బజార్లోంచి అలాగొచ్చి జోడుగుళ్ళ నుంచి తీసుకొచ్చి అయ్యప్ప టెంపుల్ దగ్గరకు తీసుకొచ్చి మొత్తం 18 మీటర్ల నుంచి తీసుకెళ్ళి దేవుడికి తిరుడాభరణ మొత్తం ఆ నగలన్నీ కూడా అలంకరించడం జరిగింది. ఇవాళ మా నంబూదిరి గారు అయినటువంటి నందన గారు దేవుడిది అద్భుతంగా ఆయన మొత్తం అలంకారం చేయడం జరిగింది. అలాగే నగల కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది అయ్యప్పలు, రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, అర్బన్లో ఉన్న ప్రజలు అందరూ కూడా పాల్గొని ఇది చాలా సక్సెస్ చేశారు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండ ప్రసాదాలు 3 ప్రసాదాలు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా భోజనం చేయక్కర్లేదు, టిఫిన్ చేయక్కర్లేదు, అంత అద్భుతమైనటువంటి ప్రసాదాలు కూడా అందించడం జరిగింది. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన జంగా జాన్సన్ ఆదర్శనీయులని, వారు జీవించి లేనప్పటికీ వారి పేరున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల నిర్వాహకులు అభినందిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బాలుర పాఠశాలలో నిర్వహించిన ఏబీసీసీ ఫెస్టివల్ జంగా జాన్సన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబైన శ్రీనివాస వేణుగో, స్థానిక నాయకులు సతీష్ చంద్ర స్టాలిన్, గిరిజాల బాబు, చిన్నీలతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ గ్రామీణ సాంప్రదాయ నేపథ్యంలో పెద్ద పండుగని పేర్కొన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, నేడు యువత క్రీడల పట్ల ఆకర్షితులయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడదామాంధ్ర క్రీడా పోటీల కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి క్రీడాకారుడు దేశం కోసం ఆడుతూ సమాజ హితం, సమాజ శ్రేయస్సు కోరుకుంటారన్నారు. ప్రతి ఏడాది జంగా జాన్సన్ స్ఫూర్తిదాయకంతో వారిని స్మరించుకుంటూ టోర్నమెంట్ నిర్వహించడం మనం ఆయనకు ఇచ్చిన నిజమైన ఘనమైన నివాళి అన్నారు. ఈ మేరకు యువతలో క్రీడాశక్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. వైసీపీ నాయకులు దొంతంశెట్టి వీరభద్రయ్య, ఈలి గోపాలం, ఎస్ సూరిబాబు, ఎన్వి శేఖర్, క్రీడాకారులు పాల్గొన్నారు. ముందు తరాల వారికి అందించాలని, ఏదైతే తన జీవించి లేకపోయినా కూడా స్ఫూర్తిని రగిల్చిన వాడు నిజమైనటువంటి చిరంజీవి. ఆ చిరంజీవి తత్వాన్ని పొందినటువంటి జాన్సన్ గారు, వారి పేరున క్రికెట్ టోర్నమెంటు మనం జరుపుకుంటున్నాం. ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పండుగ నెల అంటే సంక్రాంతి అంటే గ్రామీణ సాంప్రదాయాలకి ఒక పెద్ద పండుగ. ఆ సందర్భంలో యువత అంతా కూడా క్రీడల పట్ల ఆసక్తులు కావాలని ఆడదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా మీరందరూ జాన్సన్ గారి ఫాలోయర్స్గా, అభిమానులుగా, ఆయన ప్రేమించే వ్యక్తులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. స్థానిక కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం నాగేశ్వరరావుల ఆధ్వర్యాన డిసెంబర్ 17 నుంచి ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకిరణ్ ఆచార్యులు ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల రోజులు ఉదయం ధనుర్మాస సేవాకాలము, శాక్తుమురై సేవ, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం తిరుప్పావే ప్రవచనం జరిగాయి. 23వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం, జనవరి 1న లక్ష చామంతి పుష్పార్చన, 4న సహస్ర దీపాలంకరణ సేవ, 6న శ్రీ వరాహలక్ష్మి నారసింహ ఇష్టి హోమం, 8న శ్రీవారికి విశేష అలంకరణ సేవ, 9న భక్తులచే హారతులు, 12న కూడారై ప్రసాదం, ఆరగింపులు నిర్వహించారు. 13న అభిషేకం, అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయటం పూర్తి చేశారు. ధనుర్మాసం ముగింపు సందర్భంగా శ్రీ గోదారంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు. పలువురు భక్తులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం టీ నగర్ త్యాగరాయ గానసభ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కర్రి రామారెడ్డి, ఎన్ఎల్ రామారావు హాజరై హిందూ సంప్రదాయ విధానాన్ని వివరించారు. ముఖ్య వక్తగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి పాల్గొని సంక్రాంతి పండుగ ఘన విశిష్టతను తెలియజేశారు. అలాగే పండుగలలో జరుపుకునేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలే హిందూ జీవన విధానమని తెలియజేశారు. అయోధ్యలో జరిగేటటువంటి రామమందిర నిర్మాణం స్వాభిమాన సంకేతమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ అందరూ ముందుకు సాగాలన్నారు. నేటి యువత ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా భారతీయ సంస్కృతిని చాటి చెప్పడానికి కృషి చేయాల్సిన బాధ్యతలను గుర్తెరగాలని కోరారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావనలు అలవర్చుకోవాలని సూచించారు. రాముని మందిర నిర్మాణం కేవలం మందిర నిర్మాణమే కాదు, ప్రతి హిందువులో రాముని గుణగుణాలు అలవర్చడమే ప్రధాన లక్ష్యమని మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జవరపు రవి, బొమ్మల రవిచంద్ర పెద్ద ఎత్తున కుటుంబాలతో పాల్గొన్నారు. ఈ 6 ఉత్సవాలలో సంక్రాంతి ఆఖరి ఉత్సవం. సంక్రాంతి అనగానే నిర్వచనం మనందరికీ తెలుసు, సమ్యక్రాంతి, మంచి మార్పు అని. సంఘం నిర్వహించే ఉత్సవాలు లేదా ఇటువంటి పండుగలు ఇచ్చేటటువంటి సందేశము ఒకేలా ఉంటుంది. చాలా సందర్భాలలో దాన్ని మనము స్మరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మానవుడికి స్మరణ శక్తి ఎంత ఉంటుందో, స్మరణ శక్తిలాగే మరొక శక్తి కూడా ఉంటుంది, విస్మరణ శక్తి. మన డాక్టర్ గారు దానికి ప్రముఖ మానసిక వైద్యులు, వారు నాకన్నా దానిపైన చాలా గొప్ప శాస్త్రోక్తంగా దాని గురించి చెప్పగలుగుతూ ఉంటారు. ఈ సంక్రాంతి మాత్రం నిజంగా సంబరాలతో జరగాల్సింది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా మనం వేచి ఉన్నటువంటి ఒక వారం రోజుల్లో జరగబోయేటటువంటి మహత్తరమైనటువంటి కార్యం అయోధ్య రామాలయం గురించి. ఈ విషయంలో విశ్వం అంతా కూడా ఎంత ఉత్కంఠతో, ఎంత ఆనందంతో ఎదురు చూస్తుందంటే, వేరే దేశాల్లో కూడా మారిషస్ దేశం లాంటి దేశంలో ఆ రోజు 2 గంటలు సెలవిస్తున్నారంటే టీవీలో వీక్షించడం కోసం. దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహాన్జీ మాయావతి 68వ జన్మదిన వేడుకలను బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న జియోన్ అందులు దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసిన అనంతరం వారికి పండ్లు పంపిణీ చేశారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, కాంశీరాం పిలుపు మేరకు సామాన్య కార్యకర్తగా బీఎస్పీలో ప్రవేశించినటువంటి మాయావతి దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన రాసిన రాజ్యాంగం ఆధారంగా దళితుల హక్కులు కాపాడటానికి, వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేస్తూ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ఏ సమస్యపైన పోరాడితే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న జియోన్ అందులు దివ్యాంగుల పాఠశాలను ఖాళీ చేయించి ఎటువంటి సౌకర్యాలు లేని ఇక్కడ పడేయటం దారుణమన్నారు. బలవంతంగా ఖాళీ చేయించిన స్థలాన్ని జియోన్ పాఠశాలకు తిరిగి అప్పగించడంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాము బాబురావు, బీఎస్పీ రూరల్ వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి సుబ్బారావు, నెల్లి సుబ్బారావు, మండా సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి చిన్నబాబు, కోరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహాన్జీ కుమారి మాయావతి గారు 68వ పుట్టినరోజు వేడుకలు రాజమండ్రి స్థానిక జియోన్ అందుల వికలాంగుల హాస్టల్లో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే, జియోన్ అందుల వికలాంగుల స్కూలు ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి ఉండేది. మేము కూడా 2-3 సార్లు మా కార్యక్రమాలు కూడా అక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు అన్యాయంగా ఈరోజు ఆ హాస్టల్ని మూసేసి వేరే చోట ఇచ్చి ఇక్కడ ఏ స్థాయి దిక్కు లేని చోట వీళ్ళని ఇక్కడ వదిలేయడం చాలా దారుణం. ఎందుచేత అంటే గవర్నమెంట్ వారు ఎక్కడ ఖాళీ స్థలం, ఎక్కడ హాస్టల్, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే, ఎక్కడ వాళ్ళకు అనుకూలంగా భూమి ఉందా ఆక్రమించుకోవడానికి గవర్నమెంటే ఇలాంటి వ్యవహారం చేస్తుందంటే చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే వీళ్ళ దగ్గర తీసుకున్న స్థలాన్ని
వీళ్ళకి ఇవ్వచ్చునుగా మేము అప్పగించవచ్చుగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీములు. ఈరోజు మన మాయావతి గారు బిఎస్పి మన ఉత్తరప్రదేశ్ అంటే మన భారతదేశంలో జనాభా ఎక్కువ గలైన ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేయటం బహుజనుల్లో మంచి ఉత్సాహం తీసుకొచ్చి మంచి చైతన్యం తీసుకొచ్చి మన బహుజనులందరికీ రాజ్యాధికారం రుచి చూపించిన మహా మహిళ. ఆ ఉక్కు మహిళని మనం అందరం కూడా కాబోయే ప్రధానమంత్రి మనం చెయ్యాలి. వచ్చే ఎలక్షన్లో అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటే మన రాజ్యాధికారం ఎంతో కష్టమైనది కాదు. ఏదైనా సరే మన వాళ్ళంతా ఐక్యతగా ఉండి బడుగు బలహీన వర్గాలు కూడా మన చైతన్యం అవ్వాలని కోరుతూ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక 4వ డివిజన్ రాజేంద్రనగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ రోడ్లో ఉన్న మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు కాలెపు సాయిరాము, కొడమటి బవర్రాజు, అధ్యక్షులు అల్లంకి మణికంఠ, కార్యదర్శి ఆసెపు శ్రీనివాస్, కోశాధికారి రెడ్డి భీమేష్, డాక్టర్ బల్లా కార్తిక్, ఉక్కుం వంశీ, ఆశపు పవన్, హర్ష తదితరులు పాల్గొన్నారు. బల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృద్ధులను, అనాథలను ఆదరించాలన్నారు. తల్లిదండ్రులను దైవ సమానులుగా చూస్తేనే వారి ఆశీర్వాద ఫలం దక్కుతుందన్నారు. మలి వయసులో వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చకుండా మనతో పాటే ఉంచుకొని ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు పెంచితే మంచి అనుబంధం ఏర్పడుతుందని అందరూ గ్రహించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఉన్న ఎంపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు పలువురు వైఎస్ఆర్సీపీలో ఎంపీ భరత్ సమక్షంలో చేరారు. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అనుచరుడు, విఎల్పురానికి చెందిన రంగాపు రామకృష్ణ, ఆయన మిత్ర బృందం వైసీపీలో చేరారు. పెచ్చేటి పోసి, మొంజేటి సతీష్ చంద్రశేఖర్, నలజాని రాధాకృష్ణ, నక్కా శివాజీ, ఎం అప్పలకొండ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరగా వీరికి పార్టీ కండువాలను ఎంపీ భరత్ కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి వైసీపీలో చేరేందుకు ఇంకా చాలా మంది సిద్ధంగా ఉన్నారని, వారందరినీ సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో సిటీ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అందించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రాజమహేంద్రవరం 2వ డివిజన్ గోపాల్ నగర్ పుంతలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా స్వామివారిని పురవీధుల మీదుగా ఊరేగించి ప్రజలకు ఆశీర్వాదాలు అందజేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నగరంలోని గోపాల్ నగర్ అద్దేపల్లి కాలనీ శ్రీకృష్ణ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసం సంక్రాంతి సందర్భంగా స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు బాపూజీ శర్మ పర్యవేక్షణలో స్వామివారిని పురవీధుల మీదుగా ఊరేగించి ప్రజలకు దర్శనమిప్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఓం నమో వెంకటేశాయ, జయ శ్రీకృష్ణాయ. మన రాజమండ్రి 2వ డివిజన్ గోపాల్ నగర్ పుంతలో ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి దేవాలయం నందు భోగిని పురస్కరించుకుని గోదా కళ్యాణం జరిగింది ఈరోజు. అదేవిధంగా సాయంకాలం స్వామివారిని, అమ్మవారిని తిరువీధుల్లో ఊరేగింపుగా భక్త మహాశైలందరినీ కూడా అనుగ్రహించడం కోసం గాను స్వామివారు ఈరోజు మన పురవీధులన్నీ కూడాను ఊరేగుతూ భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి తిరువాభరణోత్సవం. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మార్మోగిన రాజమహేంద్రవరం. క్రీడలతో ప్రతి ఒక్కరికి శారీరక, మానసిక ఉల్లాసం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సింహాచల క్షేత్రంలో గోదారంగనాథుల కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు. సంస్కృతి సంప్రదాయాలే మన జీవన విధానం. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. జియాన్లో ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు.
కేక్ కట్ చేసి పండ్లు పంచిపెట్టిన బీఎస్పీ నాయకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.